నమస్తే ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఊరికే ఇంగ్లీష్‌లో వ్లాగ్ చేస్తా అనేసి ఈసారి తెలుగులో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో, అందుకే నేను మళ్ళీ మీ ముందుకొచ్చాను. కొత్త సంవత్సరం. సో, కొత్త బట్టలు కొనుక్కుందామని, ఏమైనా కొత్త కొత్త వస్తువులు కొనుక్కుందామని షాపింగ్‌కెళ్ళాం. అది కూడా శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌కి హైదరాబాద్‌లో. సరే షాపింగ్ చేస్తూ అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. ఇంతలో బీభత్సంగా ఆకలేసింది. సరే ఎక్కడన్నా తిందాము, ఏదైనా కొత్త ప్లేస్ ట్రై చేద్దాము అనేసి చూస్తే కరెక్ట్‌గా శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌కి ఎదురుంగానే ఢిల్లీ స్వీట్స్ అని ఉన్నాయి. ఆ ఢిల్లీ స్వీట్స్ పైననే దమ్ మట్కా పండగ అనేసి ఒక కొత్త రెస్టారెంట్ పెట్టారనమాట. సరే ఈసారి ఇక్కడ ట్రై చేద్దామనేసి వెళ్ళి చూస్తే అసలు ఎంత ట్రెడిషనల్ వైబ్ ఉందో తెలుసా? నిజంగా పండగ అని పేరు పెట్టారు. అక్కడ పండగ వాతావరణమే కనపడింది. సో, మీరక్కడ చూస్తే మన పాత కాలంలో లాగా గడపలు, దర్వాజాలు అసలు చాలా ట్రెడిషనల్‌గా ఉంది. సో, లోపలికి ఎంటర్ అయ్యాక మనము చూస్తే లెఫ్ట్ సైడ్‌లో ఆహ్, యాక్చువల్లీ అక్కడ చాలా సీటింగ్ అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి డిఫరెంట్‌గా. సో, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఉయ్యాలలనమాట. సో, అసలు ఇవి నిజంగా ఊగుతాయా లేదా అనేసి చూస్తే ఓకే. ఊగుతున్నాయి. సూపర్. ఊగుతూ తినొచ్చనమాట ఇక్కడ. సో, ఇటు సైడ్ అలా. అండ్ ఇటు చూస్తే ఒక మాక్‌టైల్ కౌంటర్ ఉంది. సో, ఈ మధ్య చూస్తున్నాం మనము మాక్‌టైల్ కౌంటర్స్ కామన్ అయిపోయాయి రెస్టారెంట్స్‌లో. సో, ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఈ ఈ అబ్బాయి ఏదో తయారు చేస్తున్నాడు. ఓకే. సో, లెమనేడ్ తయారు చేస్తున్నాడనమాట. సో, ఇది కూడా నేను టేస్ట్ చేశాను. చాలా బావుందక్కడ. సో, వాళ్ళ దగ్గర చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉన్నారు. చాలా కొత్త కొత్త టేస్ట్‌లనమాట. సో, అసలు రెస్టారెంట్ ఎలా ఉందో చూద్దాం. సో, మాక్‌టైల్ కౌంటర్ ఇది ఫ్రంట్ నుంచి. ఇటు సైడ్ వస్తే స్వింగ్ డైనింగ్ అనమాట. దెన్ తర్వాత ఇక్కడ కౌచెస్, దాని తర్వాత చైర్స్ ఉన్నాయి. అండ్ ఇటు చూస్తే అసలు ఆ తలుపు చూడండి. పాత కాలంలో ఇళ్ళకి ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. మన అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా పల్లెటూర్లలో మీరు చాలామంది ఈ జనరేషన్ వాళ్ళైతే ఇవి చూడడం చాలా తక్కువ. కానీ మా జనరేషన్‌లో మేమైతే చూసాము. అంటే నేను మరీ అంత ఓల్డ్ కాదు. సో, ఇటు సైడ్ చూస్తే మనకి ప్రైవేట్ ఏరియా ఉందనమాట. సో, చాలా ఒక 25 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా పార్టీ చేసుకోవాలంటే లైక్ బర్త్‌డేస్ కానీ, ఏమైనా యానివర్సరీస్ గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మందితో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. మనకి సెపరేట్‌గా ఉందనమాట. సో, ప్రైవసీగా ఉంటుంది. మన వరకు మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. సో, మంచి మంచి పెయింటింగ్స్, మంచి థీమ్స్, అసలు కలర్ కాంబినేషన్స్ చాలా బావుంది. అంటే ఏదో తెలియని పీస్ అనమాట. కొంచెం ప్రశాంతంగా బావుంది. అండ్ మధ్యలో మ్యూజిక్ కూడా పెట్టారనుకోండి. సో, ఇంకో సైడ్ నుంచి మనం బయటికి రావచ్చు. ఇదిగో మొత్తం ఇటు సైడ్ కూడా కౌచెస్. అండ్ ఇంకో విషయం చెప్పాలి. కొత్త విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు సర్వ్ చేసేది మొత్తం మట్టి పాత్రల్లో అనమాట. ఈవెన్ చూడండి బాటిల్స్ గూడా మట్టివే అవి. సో, అసలు టేస్ట్ గూడా చాలా డిఫరెంట్‌గా బావున్నాయి. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. అండ్ ఈ రెస్టారెంట్‌లో నా ఫేవరెట్ అంటే పెయింటింగ్స్. అసలు చూడండి అసలు ఎంత బావుందంటే మన ఒక ట్రెడిషన్ లుక్ ఉంది. అండ్ అట్లా అని ఓల్డ్ ట్రెడిషనల్ లుక్ లేదు. బట్ ఇట్స్ అ కాంబినేషన్. అండ్ ఇక్కడున్న బ్లైండ్స్ చూడండి అసల లోటస్ పెయింటింగ్స్, పిచాయ్ పెయింటింగ్స్ అంటారు. సో, అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఓవరాల్‌గా లిటరల్లీ ఐ లవ్ దిస్ ప్లేస్. సో, మనం మళ్ళీ ఒకసారి చూస్తే ద హోల్ ప్లేస్ లుక్స్ లైక్ దిస్. వెరీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఈవిడ మాత్రం నా ఫేవరెట్ అంతే. సో, నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంట్, ద ఫుడ్ వాస్ వెరీ వెరీ టేస్టీ. మీరు డెఫినెట్‌గా ట్రై చేయాలి. సో, మీరు కూడా వచ్చేసేయండి పండగకి అండ్ పండగ చేసుకోండి. అంతకంటే ముందు నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.